అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు మీ వారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఎక్స్పెక్ట్ చేశారా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎనవలప్ కవర్లో ఎవరి పేరు వస్తుందో కూడా తెలియదు చివరిదాకా. అది ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు 8 డేస్ 9 డేస్ తర్వాత అనౌన్స్ చేశారు. బట్ మీ వారి రియాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయగానే? ఆ రోజుల్లో రియాక్షన్ చెప్పగలిగినంత పరిపక్వత నాకు లేదండి రాజకీయాల్లో. ఆయనతో కూడా వెళ్ళి కావాల్సినటువంటి సహాయం చేసేదాన్ని, కానీ ఎలక్షన్లో అంతా ఒకవైపు నేను చూసుకుంటే ఒకవైపు ఆయన చూసుకుంటే అలా తనకు టైం లేని దగ్గర అంతా కూడా నేను కవర్ చేస్తూ ఉంటే అది చేసేదాన్ని, కానీ అంత పరిపక్వత నేను సలహా ఇచ్చాను లేకపోతే ఎలా ఫీల్ అయ్యాను ఆ రోజుల్లో నాకు లేదండి. యాక్టివ్ పాలిటిక్స్ లో నేను లేను. తెర వెనకున్నాను కానీ తెర ముందుకు రాలేదు. తెర వెనకున్న వాళ్ళకి అంత తెలుసు అంటారు. కానీ అప్పుడు హేమీలు ఉన్నారు కదా జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో. కేవలం ఆ మత కల్లోలాల వల్లే మరి జనార్దన్ రెడ్డి గారు దిగాల్సి వచ్చిందా, లేకపోతే వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి అమ్మ? ఈ కారణాలు ఉన్నాయో నాకైతే సరిగ్గా తెలియదండి. ఆ రోజుల్లో ఏం జరిగిందో కూడా తెలియదు, తెలుసుకునేటటువంటి అవకాశం నాకు లేదు. అంటే అంత పరిపక్వత లేదు నాకు రాజకీయాన్ని గురించి. ఆ రోజుల్లో ఏం జరిగింది, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి రియాక్షన్ ఏంటి, ఎవరు ముందుకు వస్తే ఎవరు వెనక్కి లాగుతారు అనేది అవన్నీ నాకు తెలీదు. ఎక్కడైనా కూడా నా అవసరం ఉంది ఒక నియోజకవర్గంలోనంటే అక్కడ వరకు వెళ్ళి నేను చక్క పెట్టుకొని వచ్చానే, కానీ రాజకీయాల్లోకి మాట కూడా మేమిద్దరం కలిసి రాజకీయాన్ని గురించి మాట్లాడింది లేదు. ఓకే, అప్పుడంతా నేను తెర వెనకే ఉన్నాను. ఇలా అంటే టఫెస్ట్ సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత? లేకపోతే అవలీలగా నేను ఏదైనా చేయగలను, ముందుకు తీసుకెళ్ళగలను క్యాడర్ని? ఏది అవలీలగా రాదండి ఎవరికైనా కూడా. ఒక అవకాశం రావాలి, ఒక కష్టపడాలి, గుర్తింపు రావాలి, అది జనంలో నుంచి ముందు రావాలి, జనం వచ్చిన తర్వాత నాయకుడిగా గుర్తింపు రావాలి, ఆ తర్వాత అధిష్టానం మెచ్చాలి. ఇవన్నీ అయిన తర్వాతనే వస్తుంది ఏదైనా కూడా. అందువల్ల కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తే కానీ జనార్దన్ రెడ్డి గారు అయాచితంగా మాత్రం ఏ పదవులు ఆయనకి రాలేదు. కానీ అప్పుడు అందరు మనసు అయితే దోచుకున్నారు. ఆయన మనసు దోచుకున్నారు. కేవలం మనసు దోచుకోవడం కాదు, ఈ రోజు చెప్పాలి అంటే ఇప్పుడుండే రాజకీయ నాయకుల్లో కానివ్వండి, లేదు మాజీలా ఉన్నవాళ్ళ వీళ్ళందరిలో కూడా ఎంతో మందికి రాజకీయ ప్రవేశాన్ని కల్పించింది జనార్దన్ రెడ్డి గారు. అది నేను ఈ రోజు కూడా నాకు అంత పరిపక్వత లేని రోజుల్లో కూడా ఎవరెవరికి ఎక్కడ ఏ జిల్లా ఏ వ్యక్తి ఈయన ద్వారా లబ్ధి పొందినారు అనేది చెప్పగలిగినటువంటి శక్తి ఆ రోజు కూడా ఉండింది నాకు. కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. నిన్ను తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా రాలేదు. చేశాము అంతే, ఫినిష్. దాని గురించి మళ్ళీ పదే పదే నీకు నేనే కదా చేశాను, నీకు సహాయం పడింది నేనే కదా, నిన్ను రాజకీయాల్లోకి తెచ్చింది నేనే కదా అనే మాట మా నోటి గుండా ఎక్కడ జనంలోకి వెళ్ళలేదు. కానీ మాకు తెలుసు ఎవరెవరికి ఒక రాజకీయ ప్రవేశాన్ని ఇచ్చాము అనేది, ఎంట్రీ, అది మాత్రం నాకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు ఆ కృతజ్ఞత భావంతో ఉంటారా, లేకపోతే అది వాళ్ళకే వదిలేయాలి? దాని గురించి మనం ఎలా చెప్పగలం? మీరు ఉండాలి అని వాళ్ళకి చెప్పలేము, ఉన్నారా లేదా అనేది బేరీ చేసుకుంటూ కూర్చోలేము. అయిపోయింది అంతే. బట్ అప్పుడు వాళ్ళు ఎదిగినందువల్ల మాకు కూడా సంతోషం. మన ద్వారా ఇంతమంది ఎదిగినారు కదా, జనంలోకి వచ్చారు కదా, జనానికి మేలు చేసేవాళ్ళు ఉండొచ్చు, మేలు చేయాలనే ఆలోచన లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళని కూడా ఒక అవకాశం కల్పించింది మాత్రం జనార్దన్ రెడ్డి గారు. కానీ అప్పుడులో ఈ శాసనసభ్యుల మనసు దోచుకోవడానికి జనార్దన్ రెడ్డి గారు ఈ టెలిఫోన్ అలౌన్స్లని, లేకపోతే వాళ్ళు వెహికల్స్ తీసుకోవాలంటే తక్కువ రుణాలు ఇప్పించటం, ఇలాంటివి మంచి మంచి చేశారండి. ఎమ్మెల్యేలు మొత్తాన్ని ఆయన వైపు తిప్పుకునే వాళ్ళు. ఎమ్మెల్యేలు అలా ఇస్తే అది ఒక లంచం కింద వస్తుంది. లంచం అనలేదు, నేను కూడా అనడం లేదు, లంచం కాదు, కానీ అలా ప్రలోభ పెట్టి చేసింది మాత్రం లేదు. ఈరోజు హైదరాబాద్లో మీకు ప్రశాసన్ నగర్ అనేదో ఇంకోటి ఉంది, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు
అందరినీ కూడా గుర్తించి వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడో గాల్లో పోయినట్టు పోవాలి, ఇంతకాలం సర్వీస్ చేసి కూడానని వాళ్ళని గురించి ఆలోచించింది. కానీ రైతు పట్టాదారు పాస్ పుస్తకం రైతుని గురించి ఆలోచించింది కానీ అంత జనార్దన్ రెడ్డి గారు. ఇవి రెండు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉండి రిటైర్ అయిన తర్వాత గాల్లో దిప్పల్లాగా ఎక్కడో ఏ ఊరికి వెళ్తారో ఎక్కడ నిలుస్తారో అనేది కాకుండా వాళ్ళు చేసిన సర్వీస్కి గుర్తింపు ఉండాలి అనే విధంగా ఆ హౌసింగ్ కాలనీలంతా ఇచ్చింది ఆయన. ఇప్పటికీ ఫేమస్ ప్రశాంత్ నగర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళని గురించి ఆలోచించింది ఆయన గిరినగర్లోనే. అలాగే నియోజకవర్గంలో కూడా ఒక చేనేత కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, రిక్షా పుల్లర్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్లో వర్క్ చేసేటటువంటి అమాలీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ అనేది అలాట్ చేసింది ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు. ఓకే. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారిని చాలా పొగిడారు. అప్పుల్లో సైబర్ టవర్స్ హైదరాబాద్కి రావటానికి మెయిన్ కారణమే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయనే ఫస్ట్ దానికి భూమి పూజ చేశారు. ఆయన చేసిన పుణ్యమే ఈరోజు ఈ హైటెక్ సిటీ కావచ్చు, సైబర్ టవర్స్ గారు అని చెప్పారు. అది చెప్పుకోవడంలో ఎప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు కదా? మేము ఫెయిల్, ఫ్యామిలీ అంతా మేము ఫెయిల్ అయ్యాం. మేము చేసింది ఎప్పుడు చెప్పుకోలేదు. మేము చేసాము అనే మాట మా నోటి గుండా రాలేదు. అది మేము చెప్పుకోకూడదు కూడా. ఎందుకంటే అనుభవించే ఎదుటి వ్యక్తి చెప్పాలి కానీ మాకై మేము చెప్తేనే కదా తెలుసుకునేది. చరిత్ర ఎవరికి తెలుస్తుందమ్మా? అది ఓపెన్ సీక్రెట్ అండి. అది అదేం రహస్యంగా మా ఇంట్లో పెట్టుకున్నటువంటి శిలాపలకం కాదు, ఏం కాదు. ఓపెన్ గా అక్కడ చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా కూడా అది ఎవరు దీని వెనకాల ఉండేది అనేది తెలుస్తుంది. ఈరోజు మనకు మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మండలానికి ఒక మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. దీని ఆలోచన ఎవరు చేసినారు? ఆ రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు మనకు ఉండేటటువంటి కాలేజీలు కానీ సీట్లు కానీ మన పిల్లలకి అందుబాటులో లేదు, చాలడం లేదు. మన మనీ అంతా కూడా వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది. ఇది కర్ణాటక మరొక దగ్గరకో అటు వెళ్ళిపోతూ ఉంది. మన రాష్ట్రంలోనే మన పిల్లలు చదివేటట్టుగా ఉండాలి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అనేటువంటి కొత్తగా ఇవ్వాలి. అందులో కూడా అడ్మిషన్ ఏ పద్ధతిలో ఉండాలి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఎన్ని ఉండాలి, ప్రైవేట్గా ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి లిమిటెడ్ నంబర్ శాంక్షన్ చెయ్యాలి నేను చేసిన ఆలోచన ఆ రోజు తప్పుదారి పట్టింది. ఓకే. అది ఎందుకు పట్టిందని అంటే 65లో విద్యానగర్లో ఈ నేదురుమల్లి వీళ్ళ కాలేజీ ఉంది, స్టార్ట్ చేశారు. ఎందుకంటే మేము వచ్చిందే విద్యలో నుంచి వచ్చాం. పిల్లలకి చదువు చెప్పడము అనే దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ముందు చెప్పాను 35లో రాత్రి స్కూల్లో ఒక అబ్బాయితో స్టార్ట్ చేసినటువంటి సేవ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 3000 మందికి కులరహితంగా ఉచిత విద్య, ఉచిత భోజనం ఇవన్నీ కూడా మేము నడిపాం. ఈ నడిపినప్పుడు ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాంట్లో మమేకం అయిపోయాం. అందరికీ కూడా ఎంత దూరంలో ఉండే వాళ్ళకైనా కూడా అప్పుడు హాస్టల్స్ అసలు లేవు ఇక్కడ. అటువంటి టైంలో 3000 మందిని మేము భోజన వసతి కల్పిస్తూ ఉచిత చదువు చెప్పడం అని అంటే ఆ రోజుల్లో చాలా ఉపయోగపడింది ఎంతోమంది పేదవాళ్ళకి. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే మాకు డెడికేషన్ అనేది ఆటోమేటిక్గా అలవాటైపోయింది. ఓకే. ఒక తప్పనిసరిగా ఇది మనం చెయ్యాలి, స్వార్థరహితంగా నిస్వార్థంగా చెయ్యాలి అనేది. అది మా ఫ్యామిలీ మాకు ఇచ్చినటువంటి ఆస్తి. ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మేము కోడళ్ళగా ఆ కుటుంబంలో ఎంటర్ అయినా, ఆ కుటుంబంలో ఉండే పిల్లలకైనా మొట్టమొదటి నుంచి మా మామగారు ఇచ్చినటువంటి ఆస్తి అది. నువ్వు ఈ సర్వీస్ చేయాలి, నువ్వు ఈ బాధ్యత నెరవేర్చాలి, నువ్వు ఈ పని చేయాలి అనే విధంగా. అందువల్ల మేమందరం కూడా ఆ చదువు పిల్లలకి సర్వీస్ అనే దాంట్లో నుంచి, ఆ సర్వీస్ అనే దాంట్లో నుంచి వచ్చాం. ఎంతమంది మొత్తం సంతానం? 11 మంది అండి. అంటే మా మామగారు వాళ్ళు, మా మామగారు వాళ్ళు 11 మంది. మా మామగారికి అంటే మా మామ అంటే చిన్న మామ అండి, బాలకృష్ణారెడ్డి అని ఆయన ఫౌండర్. ఓకే. ఓకే. ఆయనకి 4. జనార్దన్ రెడ్డి గారికి 5.
ఐదుగురు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు, 2 ఓకే. అక్క చెల్లెళ్ళు. మన యాక్టర్ చిన్న గారి అమ్మ ఒక చెల్లెలా? కాదండి, కజిన్, Cousin? ఫస్ట్ కజిన్. ఓ ఫస్ట్ గజం. జనార్దన్ రెడ్డి గారు చిన్న ఆయన కూతురు, ఆమె చిన్న ఆయన కూతురు, అదే సొంత సొంతం. చిన్న ఆయన కూతురు. అదే మొన్న ఇంటర్వ్యూ చెప్పినప్పుడు అన్నారు ఆయన, ఎప్పుడు కూడా నేను సపోర్ట్ తీసుకోకుండా నేను స్వతహాగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను అవును. మా మామగారు నాకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఒక రోజు క్యాబినెట్ నిలబెట్టి ఎవరో తెలుసా అంటే యాక్టర్ చిన్న, లేదు మా మేనల్లుడు, నా చెల్లెల కొడుకు అని గర్వంగా చెప్పుకున్నారు మా మామ. అంటే చాలా హ్యాపీ అనిపించిందని చెప్పారు ఆయన. మొన్నే తెలిసింది అది కూడా బయటపడటం. I see. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.